ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తెలియట్లేదురా బయ్ అన్న టైంలో మనకి ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, వాటితో మంచిగా తొక్కైతే నూరుకోవచ్చు. ఉల్లిగడ్డలు ఒక 2, 3 ఉంటే సరిపోతుంది. మంచిగా వేడివేడి అన్నంలకి మంచిగా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ తొక్క అనేది. ఇంకా అన్నంలకు, చపాతీలకు, టిఫిన్లకు కూడా బాగుంటుంది తొక్క అనేది. అయినా తొక్క అంటుంది ఏంది తొక్కు అని అనుకోకూర్రి, మా సైడ్ తొక్కే అంటారు. అందరికీ తెలిసింది ఏంటంటే ఉల్లిగడ్డల కారం కారం అంటారు కొంత సైడు, మా సైడ్ తొక్క అంటాం. సో ఉల్లిగడ్డల తొక్కు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఇది ఎట్లా చేయాలనో ఒకసారి చూద్దాం పదండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత నేను ఒక 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. ఆ ఉల్లిగడ్డల్ని పెద్ద సైజులో కట్ చేసుకున్నా, ఎందుకంటే మనం ఎట్లయినా గ్రైండర్ వాడతాం కాబట్టి పెద్ద సైజులనే కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత వెంటనే కొంచెం ఒక సరిపడా ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నట్టు. వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా 1/2 టీ స్పూను జీలకర్ర వేస్తే అయిపోతుంది. వేసిన తర్వాత మనకి ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, ఎల్లిగడ్డలు తొక్క తీసుకొని ఒక 10-15 అయితే సరిపోతుంది. అవి వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మనం ఉప్పు వేసినాం కాబట్టి ఆల్మోస్ట్ తొందరనే మగ్గుతాయి. హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచండి మంటని. సో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుంటే ఇంకాస్త తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు. సో ఈ కలర్ వచ్చిన తర్వాత బాగా ఇట్లా కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. మగ్గిన తర్వాత నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్లను అయితే కారపొడి తీసుకున్నా. కారపొడి వేసిన తర్వాత మనకి మంచిగా కలుపుకోవాలి. ఇక కారపొడి వేసినాం కదా, కారపొడి వేసిన తర్వాత మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచిన, మీడియం ఫ్లేమ్లో ఉంచిన మాడిపోతే మాత్రం మస్తు చేంజ్ అవుతుంది టేస్ట్ అనేది. సో అట్లా మాత్రం చేయకూరి, లో ఫ్లేమ్లో ఉంచుర్రి. ఇక ఇప్పుడు కారపొడి వేసినాం కదా, కొంచెం కొత్తిమీర వేయుర్రి. కొత్తిమీర లేకుంటే కొత్తిమీర వేయచ్చు. ఇక వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోర్రి. చింతపండు తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నిమ్మకాయ తీసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది, పిండుకోవచ్చు. ఇట్లా పైనకి ఆయిల్ వేరుకునే వరకు ఉంచుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ కూడా కచ్చపచ్చగా పట్టుకోండి, బాగా మెత్తగా కూడా అవసరం లేదు. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా పట్టుకోవాలి కచ్చపచ్చగా. ఇక పోపు పెట్టుకోవడమే. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ చేసుకొని, పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పోపిత్తులు, ఇంకా కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఉంటుంది కదా, ఒక ఎండుమిర్చి, ఎల్లిగడ్డ ఉంటుంది కదా, ఎల్లిగడ్డ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని పోపు పెట్టుకోవడమే అంతే. కొంచెం పసుపు, లాస్ట్లో పసుపు కూడా కొంచెం వేసేయండి అంతే. ఇక పోపు పెట్టుకున్న దాన్ని ఇక నూరుకున్న దాంట్లో వేసుకోవాలి. ఇంతే అండి, ఇదే సింపుల్ ప్రాసెస్. ఒకసారి చేసి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ కారం అనేది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, అన్నింటిలోకి కూడా మంచిగా ఉంటుంది. చూసారు కదండి ఉల్లిగడ్డ తొక్క అనేది. ఇలాగనే చేసుకుంటే చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. సో వేడి వేడి అన్నంలోకి అయితే బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.